అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గుణశేఖర్. మీరు చూస్తున్నారు మన ఇంటి కుర్రాలు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో ఒక అన్బాక్సింగ్ ఉంది. అది మెరిట్ కుట్టు మిషన్. దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందు ఈ మెరిట్ మనం ఎంత పడింది ఏంటి అనేది కూడా రేటు కూడా చెప్తాను. పోతే మీరు ఎవరైనా తీసుకోవాలంటే మీకు ఎంత రేట్ చెప్పారు ఏంటి అనేది కూడా కామెంట్ పెడతారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ లేకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవే మనకు వచ్చిన ఐటమ్స్. ఇది వచ్చి స్టాండ్ పైన చెక్క, పోతే ఇది మిషన్. మనం ఓపెన్ చేసేద్దాం. ఏందమ్మా? అంజుల కూతురు. అన్నీ ఒకటి లేట్ లేకుండా ఎత్తుకునేస్తాం. చక్రం ఒకటి వచ్చింది. ఈ కవర్స్ అంతా ఒకసారి ఓపెన్ చేసేసుకుందాం. చూసినట్లయితే మనం కవర్ అంతా ఇప్పేస్తాం ఫ్రెండ్స్. తిప్పడానికి ఒక అరగంట పట్టింది, మీకైతే చిటికలో అయిపోయినది. పోతే ఇవి ఇప్పినప్పుడు వీటిల్లో ఈ ఐటమ్స్, ఇదొక స్టాండ్, ఇదనమాట. అంటే చెక్క ఒకటే ఎక్స్ట్రా అయ్యేదానికి. పోతే ఇదొక బేరింగ్, ఇటొక బేరింగ్, ఇక్కడ ఒక బేరింగ్ ఉంది. రెండు సేమ్ సైజ్ బేరింగ్ అనుకుంటా. పోతే ఈ చక్రానికి ఒక బేరింగ్ ఉంది, రెండు బేరింగ్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, 2 బేరింగ్స్ ఉన్నాయి. పోతే వాటికి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయన్నమాట. చెక్క ఇవన్నీ ఇంకా ఫిట్ చేద్దాం. ఫిట్ చేసే ముందే అది కూడా ఓపెన్ చేసేద్దాం. ఇట్లా పెట్టేస్తా. ఒకసారి అన్నీ ఓపెన్ చేసుకునేసి ఏమున్నాయి అన్నీ చూసేసి తర్వాత ఇవి ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది చూస్తాం. మనకు కావాల్సిన స్క్రూస్ ఉన్నాయి. ఇదే మన మెయిన్ హెడ్ మిషన్. బెల్ట్, ఇది ఫుడ్ లివర్ ఉంది ఇక్కడ. ఫుడ్ లివర్ అంటే మనం ఫుడ్ కార్డ్ వస్తుంది. ఆ స్టాండ్ లేపితే మిషన్లో హెడ్లో పాదం లేస్తుంది అనమాట. అది మనకు కావాలంటే ఫిట్ చేసుకోవచ్చు, అవసరం లేదంటే గమనైపోవచ్చు.
ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా మన మెయిన్ ప్రోడక్ట్ ఇదే ప్రోడక్ట్ మిషన్. సిలికాన్ జెల్ ఇది, అదేం మనకి యూజ్ లేదులే, ఇంతే. ఇవే మన ప్రోడక్ట్స్ అంతా. అన్నీ కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. దీంట్లో మనకి ఒక 3 సూదులు ఉంటాయంట. దీంట్లో కూడా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఒక ఆయిల్ డబ్బా, 2 స్క్రూ డ్రైవర్స్, దీంట్లో కూడా సిలికాన్ జెల్ ప్యాకెట్ ఒకటి ఉంది, అది అవసరం లేదు మనకి. 3 బాబిన్లు, 3 సూదులు, 2 టెస్టర్స్, పోతే ఒక సూదికి దారం ఎక్కించుకునే దానికి ఒకటి ఉంది అనమాట. అంతే, ఇంకేం లేవు. ఇంకా లేట్ లేకుండా ఫిట్టింగ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మాన్యువల్గా ఏది ఎక్కడ రావాలి, ఎలా రావాలి అనేది మొత్తం మాన్యువల్గా ఇచ్చేస్తున్నారు. దీన్ని బట్టి మనం బిగించుకోవచ్చు, లేదు ఐడియా ఉంటే మనం బిగించుకునేవచ్చు అనమాట. దీన్ని ఫాలో అవ్వడమా ఫాలో అవ్వకపోవడమా అనేది, ఫాలో అయితే మనకి కరెక్ట్గా ఫిట్ అనేది అయిపోతుంది. సరే, మనం మామూలుగానే మన ఐడియాతో మనం చేద్దాం. ఒకవేళ ఏదైనా మిస్ అయింది, ఇది ఎక్కడ అని అర్థం కాకపోతే అప్పుడు కావాలంటే దీన్ని మాన్యువల్గా ట్రై చేద్దాం, దీన్ని ఫాలో అవుదాం. ఓకే, ఇప్పుడు హెడ్ అనేది పక్కన పెట్టేసుకుందాం. హెడ్ అంతా ఆల్రెడీ మొత్తం సెట్ అయిపోయి ఉంటుంది. హెడ్ పక్కన పెట్టేసి మిగతా స్టాండ్ మనం ఫిట్ చేసుకుందాం. ఏది ఎక్కడ రావాలి ఏంటి అనేది మనం ఫిట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఈ ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేసుకుంటాం. ఇవంతా ఈ బాక్స్లో కూడా మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటితో మాత్రమే మనకు వర్క్, వీటితో మాత్రమే వర్క్ అనమాట. వీటి వరకు ఇప్పుడు సెట్ చేద్దాం. ఓకే, ఇది ఫుడ్ మనం తొక్కేది అనమాట. ఇది ఒక సైడ్ ఇట్లా, ఒక సైడ్ అట్లా వస్తుంది. దీనికి మనం దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఓకే, ఫిట్ చేసుకుందాం బట్టండి. మనకి చక్రం ఇటు సైడ్ రావాలన్నమాట. ఓకే, కాబట్టి ఇది ఇట్లా అనుకోండి, ఇది మధ్యలోకి పోతే ఇది ఈ సైడ్కి. కాబట్టి మనం ఫిట్ అనేది చేసేసుకుందాం, బోల్ట్లు బిగించేసుకుంటాం. ఒక బోల్ట్ యూస్ చేసామా, వేసేసుకున్నామా. చిన్ని స్క్రూస్ కూడా ఉన్నాయి. మనకి తగులుకోకుండా ఉండడం కోసం లోపలికి పెట్టుకున్నాం. బయటకు పెడితే ఒక నడిచేటప్పుడు అలా గీక్కునే దానికి అవకాశం ఉంటుంది. ఇది కింద పక్కకి ఉండాలి. మనం తొక్కే పెడల్ ఇక్కడ వస్తుంది అనమాట, కాబట్టి అది కింద పక్కకి ఉండాలి.
ఇప్పుడు నార్మల్గా లైట్గా చేతి టైట్ వేసుకుంటున్నా. ఫిట్ చేసేసుకున్న తర్వాత మనం ఫుల్ టైట్ వేసుకుందాం. మనకి కిందకి ఇవి యూస్ అవుతాయి, ఇవి రబ్బర్స్. ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ దాన్ని బట్టి మనం ఫిట్ చేసుకోవాలి. మనకి రైట్ హ్యాండ్ అయితే మనం బిగించేది కరెక్ట్, లెఫ్ట్ హ్యాండ్ అయితే స్టాండ్ ఆపోజిట్ బిగించుకుంటే బెస్ట్. లేదా ఈడొక బోల్టు, ఈడొక బోల్టు, ఈ స్టాండ్ ఫిట్, ఈడొక బోల్టు, ఈడొక బోల్ట్ అనమాట. ఇదేమంటే ఈ పక్కగా మారిస్తే ఆపోజిట్, అదే లెఫ్ట్ హ్యాండ్కి అయితే బాగుంటుంది ఈ పక్క బిగించామంటే. రైట్ హ్యాండ్కి అయితే ఇది బెటరు. ఫిట్ చేసుకొని మళ్ళీ హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే 3 ఉన్నాయి, ఏడ మనకి మధ్యలో కన్నా వేసుకోవచ్చు, ఏడకైతే వేసుకోలేము. అది ఈ పక్కకు వచ్చినప్పుడు ఆడకి యూజ్ అవుతుంది అనమాట. బోల్ట్ ఈ పక్క వస్తే ఏడు కానీ, బోల్ట్ ఈ పక్క వచ్చిందంటే ఏడు కానీ యూజ్ చేసుకోవచ్చు. బోల్ట్ ఈ పక్క కానీ వచ్చిందంటే ఏడు కానీ యూజ్ చేసుకోవచ్చు. అది సేమ్ ఇది కూడా అంతే, ఈ పక్క కూడా అంతే. ఇప్పుడు వచ్చి దీన్ని ఈ ఫుట్ పెడల్ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ దీంట్లో అటు పెట్టి, ఇక్కడ పెట్టి ఈ లూజ్ టైట్ అనేది వేసుకోవాలి. ఫిట్ చేస్తాము. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, కొద్దిగా లూజ్ చేసుకొని కరెక్ట్గా దీంట్లో పెట్టి ఈ పక్క అదే విధంగా పెట్టి దాంట్లో పెట్టి టైట్ వేసుకుంటాం. ఇటు సైడ్ దాంట్లో పెట్టి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు మనకి ఈ టైప్లో వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి మనకి బేరింగ్ ఇచ్చినారు కదా, అది యూస్ చేయాలి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ చక్రాన్ని అనేది యూస్ చేయాలి. ఈ చక్రం యూస్ చేయాలి. ఇక్కడ ఈ బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ తీసి ఈ చక్రాన్ని మనం ఇలా బిగించాలి. ఈ పక్క అయితేనే మనకి తిరుగుతుంది, ఇలా బిగించకూడదు, ఇలా మాత్రం బిగించకూడదు, అంటే ఇక్కడ సపోర్టింగ్ రాదనమాట. కాబట్టి మనం ఇట్లా వేయాలి, ఇట్లా వేసి దాంట్లోకి ఎక్కించుకోవాలి. ఇట్లా ఎక్కించుకున్న తర్వాత బోల్ట్ అనేది వేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ టైట్ వేసుకుందాం ఇట్లా అనమాట. ఇప్పుడు దీన్ని తిప్పడం కోసం దీంట్లో ఒక పొడుగు మనకు నట్టు ఒకటి ఇచ్చుంటారు. ఈ నట్టు 3 బోల్ట్లు తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో నుంచి వేసుకుందాం. ఇట్లా వేసుకొని మన పొడుగు అడ్జస్ట్మెంట్ కోసం ఇలా ఇది టైట్ వేసుకోవాలి. తర్వాత ఇంకా మనకి 2 ఉన్నాయి. దాంట్లో వచ్చి ఇప్పుడు మనకి ఇదన్నమాట, ఇది మనకు తగ్గట్టు ఇలా బిగించుకోవాలి. కాబట్టి ఇది వాటం కోసం ఏం చేయాలంటే మన కాడ మొత్తం ఇది ఉన్నాయి, ఒకటి కింద దానికి వేసుకోవాలి.
దీంట్లో ఒకటి పైదానికి వేసుకోవాలి, ఎందుకంటే ఎంత వరకు కావాలో ఆ ప్లేస్కి వరకు పెట్టుకొని, అంటే ఈ అడ్జస్ట్మెంట్ కోసం అనమాట. చక్కగా ఉందా లేదా ఆ అడ్జస్ట్మెంట్ కోసం యూస్ అవుతుంది. ఒకవేళ చక్కగా లేదనుకుంటే ఇంకొకరంతా బౌల్ లూజ్ చేసుకొని లోపల పంపించుకుంటే బెస్ట్. ఇప్పుడు దీన్ని దీంట్లో బిగించుకోవాలి, అంతే అనమాట. దీన్ని మనం అన్ని టైట్ వేసుకున్నామంటే ఇలా దొక్కోవచ్చు, ఇలా దొక్కామంటే అది ఇలా రన్ అవుతుంది. ఇవన్నీ టైట్ వేసుకుందాం, అన్నీ ఒకసారి టైట్ వేసుకొని ఈ చెక్క ఇంకా దీని పైకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఫిట్టింగు. వీటికన్నీ బోల్ట్లు అన్నీ టైట్ వేసేసుకుందాం. అన్ని టైట్ వేసేసుకున్న తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. అన్ని బోల్ట్లు అయితే టైట్ వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా ఆ చెక్క వచ్చి దీని మీద పెట్టి ఫిట్ చేయాలి. అంటే కింద నుంచి స్క్రూస్ వేయాలన్నమాట. ఈ పక్క కింద నుంచి కొయ్యికి స్క్రూస్ వేయాలి. అది ఎలా అంటే మనం మిషన్ పెట్టేసుకోవాలి. అంటే ఆ చెక్క పెట్టి దీన్ని చూపించేస్తున్నానండి ఒకసారి. ముందుగా మనం దీని మీద చెక్క పెట్టేద్దాం. చెక్క పెట్టడానికి ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసుకుంటున్నా. ఇలా మనం చెక్క పెట్టుకోవాలి. చెక్క పెట్టుకున్న తర్వాత ఈ హోల్స్కి ఇది కరెక్ట్గా ఉండేట్టుగా ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదు అంత డౌట్గా ఉంటే దీని మీద మనం మిషన్ కూడా పెట్టేసి దీని మీద నుంచి ఇట్లా దారం వేసేసుకొని ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. అది చూసేద్దాం, ఫిట్ చేసేద్దాం. ఇప్పుడు వీటిలో రబ్బర్లు ఇచ్చున్నాడు, ఇట్లా పెట్టున్నాడు రబ్బర్లు. ఈ 2 రబ్బర్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. అక్కడ వచ్చాయి. ఇప్పుడు దీని మీద మనం మిషన్ పెడదాం. ఇది మిషన్ పెట్టేస్తాం. ఇప్పుడు మనం దీనికి రబ్బర్ ఇచ్చున్నారు కదా, బెల్ట్ అన్నమాట. ఆ బెల్ట్ కట్టుకోవడానికి ఒక పిన్ ఇచ్చున్నారు. ఇది బెల్ట్ మనకి. బెల్ట్ దీని నుంచి ఇలా వేసుకొని ఇలా దించుకోవాలి. ఇట్లా దించుకొని దీనికి మనం దీని నుంచి ఇలా దించుకోవాలి. హైట్ చూసుకొని దానికి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మిషన్కి కూడా వేసేసుకున్నాం. ఎంత కావాల్సి వస్తుంది ఏమనేది కౌంటింగ్ కోసం లెక్క. చూసినట్టయితే మనకి పెచ్చే ఉంది. ఆ పెచ్చుకి తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలి. ఇంత పొడుగు వచ్చింది మనకి. ఈ పొడుగు మనం కట్ చేసేసుకున్నాం. ఆ పొడుగు కట్ చేసేసుకొని ఇప్పుడు వాళ్ళు ఇచ్చున్నారు కదా పిన్ మనకి, ఆ పిన్ను దీన్ని కొట్టుకోవాలన్నమాట. దీనికి ఒక హోల్ వేయాలి, దీనికి ఒక హోల్ వేయాలి. ఆ రెండింటికి కలిపి పిన్ ఎక్కించుకోవాలి. ఎక్కిద్దాం. ఫస్ట్ మనం కటింగ్లర్తో కొద్దిగా ఒత్తుకుందాం, తర్వాత దీన్ని కూడా కొద్దిగా ఒత్తుకుందాం. అట్లా ఒత్తుకున్నామంటే మనకి కరెక్ట్గా హోల్స్ అనేది వేసుకోవచ్చు. పెట్టి ఫస్ట్ సపరేట్గా తీసేసుకుందాం. సపరేట్గా తీసేసుకొని హోల్స్ అనేటివి పెట్టుకుందాం. ఈ విధంగా 2 హోల్స్ వేసేసుకోండి. హోల్స్ వేసుకొని ఇది ఈ హోల్లోకి రావాలన్నమాట. హోల్లోకి వచ్చి ఇటు పెట్టి దాన్ని లాక్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా ఎక్కించుకుందాం.
అంతే ఇలా ఎక్కించుకునేసి మనం పిన్ వేసేసుకుందాం. పిన్ వేసేసి దీన్ని దగ్గరగా ఉంచుకొనియాలి. కటింగ్ బ్లేడ్తో ఉంచేసుకుంటా. చూసినట్టయితే దగ్గరగా వంచేసాము. ఇప్పుడు దీంట్లో పెట్టేసి అంతే. ఇప్పుడు అది కరెక్ట్గా తిరుగుతుందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. అంతే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం అంటే మిస్ అవ్వట్లేదు దారం కాబట్టి మనం కరెక్ట్గానే ఉన్నట్టే. ఒకవేళ కరెక్ట్గా లేదనిపిస్తే కరెక్ట్గా జరుపుకొని స్క్రూస్ వేసేసుకోవడమే. అంటే ఇప్పుడు దారానికి అయితే కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కొలత ఒకేలా ఉండాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ పెట్టి మనం బిగించేసుకుంటాం. సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అట్లా ఫిట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకొని కరెక్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పక్క నుంచి దీనికి స్క్రూస్ వేసేసుకోవాలి. స్క్రూస్ కూడా మనకి ఇచ్చేసి ఉంటారు. ఆ స్క్రూస్ వేసేద్దాం. ఇవి మనకి ఇచ్చిన స్క్రూస్ అనమాట. ఈ స్క్రూస్ మనం వేసేసుకుందాం. ఇక్కడ నుంచి ఈ స్పేస్ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే స్పేస్ ఇచ్చి బిగించేసుకుంటే సరిపోతుంది. ఈ దారానికి దీనికి కరెక్ట్గా దీనికి ఒకే లెక్కగా చక్కగా ఉంటే సరిపోతుంది. లేదంటే మనకి దారం మాటిమాటికి పడిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంతే. ఇప్పుడు ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, అదేవిధంగా ఏడొక స్క్రూ, 4 స్క్రూస్ వేసేస్తే ఇది కదలకుండా ఫిట్ అయిపోతుంది. దీన్ని ఇట్లా పెట్టి ఇటు సైడు అటు సైడ్ పెట్టి కొట్టేసేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మళ్ళీ మనం ఫిట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఇవన్నీ స్క్రూస్ వేసేసుకుందాం. ఈ మిషన్ శ్రీకాళహస్తిలో 12,500 చెప్పారు ఫ్రెండ్స్. నేను తిరుపతికి వెళ్ళి 9,500కి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. తిరుపతిలో కూడా దీన్ని 10,500 చెప్పారు. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మిషన్ కొనాలి అనుకునే వాళ్ళ అటువంటి ఫ్రెండ్స్కి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు ఈ కాస్ట్ ఎంత పడింది మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.